నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నడి వయసులో మహిళల ఆరోగ్యం, సర్జరీ తర్వాత విశ్రాంతి తప్పనిసరా, సిజేరియన్ తర్వాత ఆరోగ్యం, మెదడులో కణిత కంగారొద్దు, ఇంకా హెల్త్ టిప్. వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లడం, దేహమంతా శక్తిహీనం కావటం మనకు అనుభవమే. ముఖ్యంగా మహిళల్లో నడి వయసుకు వచ్చేసరికి సమస్యల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. చిన్నా చితక ఆరోగ్య సమస్యలతో పాటు హై బీపీ, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బుల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నడి వయసులో మహిళలు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. తరచూ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలని చెబుతారు డాక్టర్లు. నడి వయసులో మహిళలు తమ ఆరోగ్యం విషయంలోనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడంటే 30 ఏళ్లు నిండేసరికే స్త్రీలలో పెళ్లిళ్లై పిల్లలు పుట్టి జీవితంలో సగభాగం గడిచిపోయేది. అందుకే గతంలో స్త్రీలకు 35 ఏళ్లు దాటితే నడి వయసుగా పరిగణించేవాళ్లు. కానీ కాలం మారింది. ఇప్పుడు 35 ఏళ్ల వయసులో కూడా నగరాల్లో జీవించే చాలా మంది స్త్రీలకు పెళ్లిళ్లు అవ్వట్లేదు. పిల్లలు, సంసారం, జీవితంలో స్థిరపడ్డా అన్నవి తర్వాతి సంగతులు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్త్రీల నడి వయసును 50 ఏళ్ల నుండి 65 ఏళ్ల మధ్య వయసుగా నిర్ణయించింది. ఈ నడివయసు స్త్రీలలో షుగర్, బీపీ లాంటి సమస్యలతో పాటే బహిష్టులు క్రమం తప్పడం లేదా ఆగిపోవడం అనే సమస్యలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. బహిష్టులు క్రమం తప్పినా, ఆగిపోయినా వాటి వల్ల వేడి ఆవిర్లు, చెమటలు పట్టడం, చికాకుగా అనిపించడం లాంటి శారీరక, మానసిక దుష్ప్రభావాలు చాలానే ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్యలు కూడా ఈ వయసులో కనిపిస్తుంటాయి. నడివయసు మహిళను భయపట్టే మరో ప్రధానమైన సమస్య క్యాన్సర్లు. బహిష్టులు ఆగిపోయే నడివయసు స్త్రీలలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీంతో పాటే రొమ్ము క్యాన్సర్ కేసులు కూడా నడివయసు స్త్రీలలో వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ 2 క్యాన్సర్ల నేపథ్యంలో స్త్రీలు ప్యాప్స్మియర్, మ్యామోగ్రామ్ లాంటి పరీక్షల్ని ఏడాదికొకసారైనా చేయించుకుని ఏ సమస్యలు లేవని నిర్ధారించుకోవడం అవసరం. అలా నడివయసులో పిల్లల చదువులు, ఉద్యోగాల వేటలో కుటుంబాల్ని వీడిపోవడం వల్ల కూడా నడివయసు స్త్రీలలో ఒంటరితనం అనే మానసిక సమస్య, దానివల్ల వచ్చే డిప్రెషన్ ఎక్కువగా కనిపిస్తుంది. అంతా బాగున్నప్పుడు యూజువల్గా రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేసుకోవడం కానీ, జనరల్ హెల్త్ చెకప్ చేసుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళడం అనేది జనరల్గా ఇష్టపడరు. బట్ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్, రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్, హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. దీనివల్ల మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు. కొన్ని డిసీజెస్ని అర్లీగా మనం ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ అర్లీగా స్టార్ట్ చేయడం వల్ల డిసీజ్ ప్రాబ్లమ్స్ అనేది బెటర్గా ఉంటుంది. క్యాన్సర్ లాంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ కూడా అర్లీగా డిటెక్ట్ చేసి బెటర్ ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేస్తే డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏజ్. యూజువల్గా రికమెండ్ చేసేది అబౌవ్ 45 years ఎవ్రీబడి షుడ్ గెట్ ది స్క్రీనింగ్ టెస్ట్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్. సో కానీ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు కొంచెం అర్లీగానే చేసుకోవడం బెటర్. అంటే 30 years అబౌవ్ దాటిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయించుకోవడం బెటర్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆక్యుపేషన్. బేసింగ్ ఆన్ ద ఆక్యుపేషన్, డిఫరెంట్ కెమికల్ అండ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, డై ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆర్ పొల్యూషన్ ఉన్న ఇండస్ట్రీస్ పనిచేసే వాళ్ళు ఉంటారు, లేదంటే రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ డెస్క్టాప్ మీద పనిచేసే వాళ్ళు, అంటే కంటిన్యూస్గా కూర్చొని పనిచేసే వాళ్ళు, దానివల్ల వెయిట్ అది పెరిగిపోయే వాళ్ళు ఉంటే కొంచెం తొందరగానే స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం బెటర్. జనరల్ హెల్త్ చెకప్కి వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది, హాస్పిటల్కి వస్తారు కాబట్టి ద స్క్రీనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇట్ సెల్ఫ్. సో డాక్టర్ మీకు ఫిజికల్గా ఎగ్జామిన్ చేసే అవకాశం దొరుకుతుంది. అంటే హీ విల్ చెక్ ఎనీమియా ఏమైనా ఉందా, బ్లడ్ ఏమైనా తక్కువగా ఉందా, లేదంటే ఏమైనా గడ్డలు కానీ, కాయలు కానీ, ఏమైనా మెడ దగ్గర కానీ, బ్రెస్ట్ లంప్స్ కానీ, ఇంకెక్కడైనా కాయల్లాగా ఏమైనా ఉన్నాయో ఏమైనా చూస్తారు. వైటల్స్ చెక్ చేస్తారు, అంటే బీపీ ఎలా ఉంది, హై ఉందా, నార్మల్ ఉందా, మీ పల్స్ రేట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మీ హైట్ మెజర్ చేయడం, వెయిట్ మెజర్ చేయడం, దాన్ని బట్టి బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి మీరు నార్మల్ వెయిట్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా, లేదంటే ఒబేసిటీలోకి వెళ్తున్నారా. ఒబేసిటీలో మళ్ళీ డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి, వెదర్ యు ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ మార్బిడ్లీ ఒబేస్. సో ఈ వైటల్స్ ఆర్ హైట్ అండ్ ఇవన్నీ చెక్ చేయడం బట్టి మీకు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అనేవి చూసుకొని మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి కాకుండా నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్కాన్స్ అన్నీ చేస్తాం స్క్రీనింగ్ టెస్ట్లో. సో వీటిలోకి వస్తే బేసిక్ బ్లడ్ టెస్ట్ షుగర్ చేస్తారు. షుగర్ ఏంటంటే మనకి ఎదర్ ఇట్ క్యాన్ బి నార్మల్ ఆర్ ప్రీ డయాబెటిక్ లెవెల్స్ ఉండొచ్చు, డయాబెటిక్ లెవెల్స్ ఉండొచ్చు.
చాలా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దో డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ పర్టైనింగ్ టు డయాబెటీస్. అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు పర్టికులర్గా వెయిట్ లాస్ అవ్వడం కానీ, ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ ఆకలి వేయడం, యూరిన్ ఎక్కువసార్లు పాస్ చేయడం అనే క్లాసికల్ సిమ్టమ్స్ అందరికీ ఉండకపోవచ్చు. సో వితౌట్ ఎనీ సిమ్టమ్స్ ప్రజెంట్ అయ్యే డయాబెటిక్ పేషెంట్సే మెజారిటీ ఉంటారు. సో ఈ రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్లో షుగర్ చూడడం వల్ల ఏంటంటే మనం షుగర్స్ నార్మల్ ఉన్నాయా, లేదంటే ప్రీ డయాబెటిక్లో ఉన్నాయా, లేదంటే ఆల్రెడీ షుగర్ ఉందా అనేది మన విషయం తెలుసుకొని అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ థైరాయిడ్ డిజార్డర్స్, వెదర్ ఇట్ ఈస్ హైపర్ థైరాయిడిజం ఆర్ హైపోథైరాయిడిజం మోస్ట్ కామన్లీ, వీటికి కూడా చాలాసార్లు సిమ్టమ్స్ ఇనీషియల్గా ఉండాల్సిన అవసరం లేదు. సో బ్లడ్ టెస్ట్ ద్వారానే మనం ఏమైనా థైరాయిడ్ డిజార్డర్ ఏమైనా ఉందా, మెడికేషన్స్ ఏమైనా అవసరం ఉన్నదా లేదా అనేది చెప్పొచ్చు. లిపిడ్ ప్రొఫైల్ కూడా మనం పేషెంట్ వెయిట్ ఎక్కువ ఉన్నా, లేదంటే లైఫ్ స్టైల్ సెడెంటరీ ఉండి, ఫ్యామిలీ హిస్టరీలో లిపిడ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నట్టయితే కూడా లిపిడ్స్ ఆర్ కొలెస్ట్రాల్స్ ఆల్టర్ అవుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి కూడా వాళ్ళకి మెడిసిన్స్ ఏమైనా అవసరమా, లేదా ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ సరిపోతుందా, లేదంటే తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ చేసుకోవడం అవసరం అనేది ప్రజెంట్ వాల్యూస్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి. హై బీపీ, మధుమేహం, రాహుకేతువుల్లాంటి జీవనశైలి జబ్బులివి. ఈ రెండు మరెన్నో వ్యాధులకు ఆజ్యం పోస్తాయి. చాప కింద నీరులా కంటి నుండి గుండె దాకా అన్ని అవయవాల్ని కబళించి జబ్బుల ఊబిలోకి నెట్టివేస్తాయి. దురదృష్టం ఏమంటే ఈ జబ్బుల్ని అదుపులో ఉంచుకోవడమే తప్ప వాటిని పూర్తిగా నయం చేయలేం. గాడి తప్పిన జీవనశైలి మూలంగా మనలో చాలా మందిలో ఈ రక్తపోటు అనేది 120ని ఎప్పుడో దాటిపోయింది. చాలా మందిలో 125, 130కి దరిదాపుల్లో కనిపిస్తోంది. అలాగే షుగర్ జబ్బు కూడా. మన రక్తంలో ఎప్పుడూ 100కు లోపే ఉండాల్సిన షుగర్ నిల్వలు ఇవాళ మనలో చాలా మందిలో సెంచరీకి చేరువుగా వచ్చేస్తున్నాయి. ఈ జీవితకాలపు మొండి వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు తీపి, కొవ్వు పదార్థాల్ని తగ్గించుకోవడం అత్యవసరమని నడివయసు మహిళలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అందరికీ కూడా బేసిక్ హెల్త్ స్క్రీనింగ్లో చెస్ట్ ఎక్స్రే కూడా చేస్తాం, ఈసీజీ చేస్తారు. నెక్స్ట్ ఈ స్కాన్స్, అల్ట్రాసౌండ్ స్కాన్, అబ్డామిన్ అల్ట్రాసౌండ్ చేస్తే కూడా ఇంకేమైనా లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ముందుగానే మనం కనుక్కోవచ్చు. స్టూల్ ఎగ్జామినేషన్లో ఏంటంటే మనం ఏమైనా వామ్స్ ఉన్నాయా, పొట్ట పురుగులు అవి వామ్స్ సిస్ట్లు ఏమైనా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. సెకండ్ ఈజ్ బ్లడ్ ఏమైనా ఉన్నదేమో, అకల్ట్ బ్లడ్ అంటారు, అంటే కొంచెం మైనర్ క్వాంటిటీస్ ఆఫ్ బ్లడ్ ఏమైనా స్టూల్లో ఉండడం అయితే దట్ ఆల్సో ఇండికేట్ సర్టన్ హెల్త్ డిజార్డర్స్ లైక్ ఏమైనా పేగుల్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉండడం కానీ, ఇంకేదైనా వామ్స్ ఉండడం కానీ అలాంటిది ఏమైనా మనకి ఇండికేషన్ వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం ఫర్దర్ టెస్ట్లు అవి చేసుకోవాలా లేదా అనేది తెలుస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ ఇంక్లూడ్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆల్సో. దిస్ డిపెండ్స్ అపాన్ అగైన్ జెండర్. మేల్స్లో ఒక రకం టెస్ట్లు ఉంటాయి, ఫీమేల్స్లో ఉంటాయి. మేల్స్లో మోస్ట్ కామన్లీ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్తో ప్రోస్టేట్ సంబంధించిన క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం డిజిటల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రోస్టేట్ కూడా చేస్తారు డాక్టర్స్ స్క్రీనింగ్లో భాగంగానే. ఫీమేల్స్కి వచ్చినప్పటికీ మోస్ట్ కామన్గా వచ్చేవి సర్వైకల్ క్యాన్సర్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. సో సర్వైకల్ క్యాన్సర్స్కి మనం ప్యాప్స్మియర్ ద్వారా ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ ఆల్ ద ఫీమేల్స్ అబౌవ్ 45 years ఇయర్లీ 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ చేసుకోవడం అనేది బెటర్. సో దీన్ని బట్టి సర్వైకల్ క్యాన్సర్ కూడా ఎర్లీ స్టేజెస్లో కనుక్కుంటే ప్రాబ్లమ్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట. అండ్ బ్రెస్ట్ స్క్రీనింగ్స్ మనకి ఏంటంటే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేసుకోవడం, మ్యామోగ్రామ్ చేసుకోవడం, వీటి బట్టి కూడా బ్రెస్ట్లో చిన్న లంప్స్ ఏమైనా ఉన్నా, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నా అర్లీగా మనం డిటెక్ట్ చేసి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏ సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ యూ గో టు ద డాక్టర్ ఆర్ హాస్పిటల్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్, ఇయర్లీ వన్స్ 40 years దాటిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోండి. దీన్ని బట్టి ఏంటంటే మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ వెయిట్ మేనేజ్మెంట్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అర్లీగా చూసుకోవడం, వాటికి ప్రివెంటివ్ మెథడ్స్ చూసుకోవడం, అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసే అవకాశాలు దొరుకుతాయి. ఇంటికి దీపం ఇల్లాలే అన్నది మన నానుడి. ఇంటి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. ఇందుకు జీవనశైలి జాగ్రత్తలతో పాటు ఆహారం, వ్యాయామం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. నిత్యం గంటపాటైనా ఏదో ఒక రూపేణ వ్యాయామం చేయాలి. ధ్యానం, ప్రాణాయామాల సాయంతో ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. ఇక నడి వయసులో ఏడాదికొకసారైనా షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్నాయో లేదో తెలుసుకోవడానికి జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. క్యాన్సర్ల నివారణ కోసం కనీసం 2-3 ఏళ్లకొకసారి మ్యామోగ్రామ్, పాప్స్మియర్ లాంటి పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. ఆపరేషన్ అంటే మనలో చాలా మందికి పెద్దగా ఇష్టం ఉండదు. డాక్టర్ల భరోసాతో ఎలాగోలా ఆపరేషన్ చేయించుకున్నా ఆ తర్వాత 1,00,000 అనుమానాలు మనసును తొలిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా సర్జరీ చేయించుకున్నాక ఎలాంటి పనులు చేయకూడదని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? ఆపరేషన్ తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం.
ఆపరేషన్ అయిన తర్వాత ఎంత తొందరగా మీరు నార్మల్ యాక్టివిటీకి మీరు రాగలిగితే అంత మంచిది. అండ్ సాధారణంగా మేము చేసిన ఆపరేషన్స్ తర్వాత ఒకవేళ ప్రొద్దున ఆపరేషన్ చేసిన 4 గంటల కంటే మధ్యాహ్నం 1-2 గంటలకి వాళ్ళని నడిపించేస్తాము. మెట్లు ఎక్కడం దిగడం అన్నది చేపించేస్తాం. సాధారణంగా చేసే జనరల్ పొట్టకు సంబంధించిన చేసే ఆపరేషన్ అన్నింటిలో కూడా. అండ్ వీళ్ళల్లో రికవరీ అన్నది చాలా మంచిగా చూస్తున్నాం. సో ఫైనల్గా ఆపరేషన్ అన్నది మిమ్మల్ని ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావడానికి, ప్రాబ్లంలోకి నెట్టడానికి కాదు. సో మీ థింకింగ్ అన్నది పాజిటివ్గా ఉంటే, మీకు అన్నీ మీ అవగాహన అన్నది కరెక్ట్గా ఉంటే, మీరు పోస్ట్ ఆపరేటివ్లీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ముందు నుంచే ప్రాక్టీస్ చేసి, క్లీన్ ఎట్లా చేసుకోవాలని ముందు నుంచే తెలిసి ఉంటే పోస్ట్ ఆపరేటివ్ రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. సో ఆపరేషన్ తర్వాత హెల్దీ ఫుడ్ తినాలి, మాంసకృతులు ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి, అండ్ నిద్ర కరెక్ట్గా ఉండాలి. ఎక్కువసేపు ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ సర్జరీ. అయింది, నాకు ఆపరేషన్ అయింది, నాకేదో అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉంటే ఆ వూండ్ హీలింగ్ అనేది ఎక్కువసేపు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఏం చేయాలో అది చేసి మీ నార్మల్ పనులు మీరు చేసుకోండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా నార్మల్ లైఫ్కి రావడానికి ట్రై చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. పండంటి పాపాయి పొత్తిళ్లలో కదులుతున్నప్పటికీ అమ్మదనములోని కమ్మదనాన్ని అంతగా ఆస్వాదించలేకపోతుంటారు కొంతమంది. ఇందుకు కారణం సిజేరియన్ తాలూకు కోతలు, గాయాలే. సిజేరియన్ కోతల మూలంగా ఒళ్లంతా పచ్చి పుండులాగా సలుపుతూ ఉంటుంది. వీటికి తోడు కాన్పు తర్వాత తగ్గని రక్తస్రావం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఎటు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా కోలుకునేందుకు ఏం చేయాలి, సిజేరియన్ కోతలు, కుట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వచ్చేసి మనకి డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమందికి పోస్ట్ పార్టం హెమరేజ్ అని అంటారు. అంటే బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవ్వచ్చు. బ్లీడింగ్ ఎక్కువ వినా లేదా పేషెంట్కి షాక్లోకి బికాస్ ఆఫ్ బ్లీడింగ్ బ్లడ్ లాస్ షాక్లోకి వెళ్ళొచ్చు, లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు, అంటే సెప్సిస్ అవ్వచ్చు. ఇప్పుడు సెప్సిస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఉట్టి సిజేరియన్లోనే కాదు, ఈవెన్ నార్మల్ డెలివరీలో కూడా సెప్సిస్ రావచ్చు. అండ్ ఎనస్థీసియా కాంప్లికేషన్స్ రావచ్చు. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ లో కొన్నిసార్లు మనకి కాళ్ళల్లో రక్తము గడ్డలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకి సిజేరియన్ అయిపోయింది, పడుకొనే ఉండండి, లెగొద్దు, టోటల్ బెడ్ రెస్ట్ కావాలి పేషెంట్కి అని అనుకుంటారు. అలాంటిది అది అపోహ మాత్రమే. పేషెంట్కి సిజేరియన్ అయినా ఇమ్మీడియట్గా 6 hours 7 hours పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు లేచి తను అటు ఇటు కొంచెం తిరగగలిగితే ఆ బ్లడ్ క్లాట్ అనేది ప్రివెన్షన్ అవుతుంది. మనం ఎంత తొందరగా తను కంఫర్టబుల్ ఫీల్ అవ్వగానే నడిపించాలి, ఎక్కువ వాటర్ ఇవ్వాలంటే హైడ్రేషన్ ఇవ్వాలి, అండ్ మొబిలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సిజేరియన్ అప్పుడు మనం కట్ చేస్తాము. సో కట్ చేసినప్పుడు చాలా వూండ్ ఇన్ఫెక్షన్ అయిపోతుందా మనకి ఏంటి అనుకుంటే, ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకునే డయట్ ప్రకారంగా ప్లస్ మీ హైజీన్ ప్రకారంగా అండ్ మనం ఏ కేటగిరీలో మనం సిజేరియన్ చేసామో మనం ఎంత నీట్గా ఉన్నామో అండ్ యాంటీబయాటిక్స్ ఇచ్చిన సిజేరియన్ కన్నా ముందర ఏదైతే ఇస్తామో ఇవన్నీ మనకేంటంటే వూండ్ ఇన్ఫెక్షన్ చాలా చాలా తక్కువ చేసేస్తాయి. కణితులనేవి మన శరీరంలో ఎక్కడ పురుడు పోసుకున్నా కంగారే. జీవకణాలు క్రమం తప్పి అస్తవ్యస్తంగా పెరిగిపోతూ పుట్టలు పోసినట్లుగా పెరుగుతుంటే, అది కూడా కీలకమైన మన మెదడులో ప్రాణం పోసుకుంటే ఇక ఆ భయానికి అంతే ఉండదు. మృత్యువు మన కళ్ల ముందే మెదులుతున్నట్లుగా ఉంటుంది. అయితే మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే మెదడులో కణితుల్ని కొన్ని అనుమానిత లక్షణాలు, నిర్ధారణ పరీక్షల సాయంతో ముందుగానే తెలుసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. మెదడులో కణితుల్ని ముందుగానే పసిగట్టే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో అబ్నార్మల్ సెల్స్ ఫామ్ అవటం, అంటే ఒక కలెక్షన్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్. అంటే నార్మల్గా తయారవ్వాల్సిన సెల్స్లో మ్యూటేషన్స్ రావటం వల్ల, చేంజెస్ రావటం వల్ల అబ్నార్మల్ సెల్స్ ఫామ్ అవటం, దీన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. బ్రెయిన్ ట్యూమర్స్ అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సర్స్ కాదు. ట్యూమర్ అంటే తెలుగులో చెప్పాలంటే గడ్డను, కాయను, నేటివ్ లాంగ్వేజ్లో గడ్డను, కాయను అంటాం. సో అన్ని ట్యూమర్స్ క్యాన్సర్స్ కాదు. మెజారిటీ ట్యూమర్స్ నాన్ క్యాన్సరస్గా ఉంటాయి. మెదడులో కణితి ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? డాక్టర్ని ఎప్పుడు కలవాలి? బ్రెయిన్ ట్యూమర్స్ తాలూకా సిమ్టమ్స్ ఏంటంటే తలనొప్పి రావటము, వాంతులు అవ్వటము, లేకపోతే వాంతు వచ్చినట్టు వికారంగా ఉండటము, లేకపోతే ఫిట్స్ రావటము, కాలు చెయ్య వీక్నెస్ రావటము, లేకపోతే విజన్ ఎఫెక్ట్ అవ్వటం, అంటే చూపు తగ్గటం కానీ, లేకపోతే
వినికిడి ఎఫెక్ట్ అవ్వటం కానీ ఇవి మెజారిటీ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్. సో ఒకసారి ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని అంటే, కొత్త రకం తలనొప్పి ఉందనుకోండి, కొన్ని సంవత్సరాలు బట్టి అదే తలనొప్పి ఉందంటే అది మెజారిటీ నార్మల్ హెడ్ఏక్స్, మైగ్రేన్ అలాంటివి, టెన్షన్ హెడ్ఏక్ అలాంటివి ఉండొచ్చు. కాకపోతే కానీ కొత్త రకం తలనొప్పి కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న తలనొప్పిలో డిఫరెంట్ క్యారెక్టర్ అంటే చేంజ్ రావటం కానీ, లేకపోతే తలనొప్పితో పాటు వాంతులు ఉండటం కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పినట్టుగా విజన్ ఎఫెక్ట్ అవ్వటం కానీ, లేకపోతే చెవు వినికిడి ఎఫెక్ట్ అవ్వటం కానీ, లేకపోతే కాలు చెయ్యి వీక్నెస్ రావటం కానీ, ఇలాంటివి ఏమన్నా వస్తే లేకపోతే ఫిట్స్ వస్తే కంపల్సరీగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మెదడులో కణితుల్ని ఎలా నిర్ధారిస్తారు? జనరల్గా ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్స్ సిటీ స్కాన్ బ్రెయిన్ కానీ ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ ఉంటుంది. అది ప్లెయిన్ స్కాన్ చేస్తాం ఇనీషియల్గా, అంటే మామూలు ప్లెయిన్ స్కాన్. సో దాంట్లో ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా బ్రెయిన్ ట్యూమర్ కానీ లేకపోతే ఏమన్నా గడ్డ లాంటిది ఏమన్నా ఐడెంటిఫై అయితే దానికి అడిషనల్ ఇన్వెస్టిగేషన్ అంటే కాంట్రాస్ట్ ఎంఆర్ఐ కానీ కాంట్రాస్ట్ సిటీ స్కాన్ కానీ అడ్వైస్ చేస్తాం. సో కాంట్రాస్ట్ అంటే డై ఇంజెక్ట్ చేసి చేతిలో నుంచి డై అంటే ఆర్టరీలోకి డై ఇంజెక్ట్ చేసి మళ్ళీ స్కాన్ తీయటం అనమాట. దాంతో ఏంటంటే క్లారిటీగా తెలుస్తుంది, అంటే ట్యూమర్ తాలూకా రిలేషన్స్ బ్లడ్ వెజల్స్ నర్వ్స్కి ఎక్కడెక్కడ అటాచ్ అయ్యి ఉంది ఏంటి అనేది దాంట్లో క్లియర్గా తెలుస్తుంది. సో అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒక్కోసారి కొన్ని కండిషన్స్ అంటే ఇన్ఫెక్షన్స్, టీబీ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ కానీ లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ట్యూమర్ లాగే స్కాన్లో మిమికింగ్ చేయొచ్చు, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్నే మిమిక్ చేయొచ్చు. సో అలాంటి డౌట్ ఉన్నప్పుడు అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ కానీ, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ఉండి సర్జరీ ప్లాన్ ఉన్నప్పుడు ఎంఆర్ యాంజియోగ్రఫీ లేకపోతే సిటీ యాంజియోగ్రఫీ లేకపోతే ఎంఆర్ వీనోగ్రఫీ ప్లస్ ఆర్ సిటీ వీనోగ్రఫీ ప్లస్ అడిషనల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, రకరకాల అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం ఉండొచ్చు. సైమల్టేనియస్లీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం ఉండొచ్చు. మెదడులో కణితులకు చికిత్స ఎలా ఉంటుంది? సర్జరీ మెయిన్ ట్రీట్మెంట్. సో సర్జరీలో అడిషనల్గా రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ కూడా యాడ్ అవుతాయి. సో ఇప్పుడు రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్లో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అని ఉంటుంది, అంటే డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి అరైజ్ అయ్యే బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. ఆ బ్రెయిన్ ట్యూమర్లో ప్రైమరీలో మళ్ళీ క్యాన్సర్ టైప్ ఉంటుంది, నాన్ క్యాన్సర్ టైప్ ఉంటుంది. మెజారిటీ నాన్ క్యాన్సరస్ టైప్ ట్యూమర్స్ ఉంటాయి. సో నాన్ క్యాన్సరస్ టైప్ ట్యూమర్స్ కంప్లీట్గా తీయగలిగితే పేషెంట్ నార్మల్ లైఫ్ అంటే మిగతా వాళ్ళలాగే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలడు. అలాగే ఒక్కోసారి కంప్లీట్గా తీయలేకపోవచ్చు, ఎందుకంటే ఒక్కోసారి బ్రెయిన్ బేస్లో ఉండొచ్చు, లేకపోతే మెయిన్ బ్లడ్ వెజల్స్ కానీ మెయిన్ నర్వ్స్ కానీ అటాచ్ అయి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కోసారి కంప్లీట్గా బ్రెయిన్ ట్యూమర్ తీయలేకపోతే ఆ ట్యూమర్కి అడిషనల్గా రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అడిషనల్గా రేడియేషన్ ఇచ్చి ఇయర్లీ ఫాలోఅప్ స్కాన్స్ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. అదే క్యాన్సరస్ టైప్ ట్యూమర్స్ అయితే అది 10 to 20% ఉంటాయి బ్రెయిన్ క్యాన్సర్స్. ఆ బ్రెయిన్ క్యాన్సర్స్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, 1 నుంచి 4 వరకు గ్రేడ్స్ ఉంటాయి. సో గ్రేడ్ 4 క్యాన్సర్స్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్గా తక్కువ ఉంటుంది. వాటికి ఏంటంటే సర్జరీ అయిన తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్నా కూడా జనరల్గా 12 to 18 months కన్నా ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 క్యాన్సర్స్కి అయితే కీమోథెరపీ, రేడియేషన్ అన్నీ తీసుకుంటే నార్మల్ 5 to 15 years ఒక్కోసారి నార్మల్ లైఫ్ స్పాన్ కూడా ఉండొచ్చు. సర్జరీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంది. మైక్రోస్కోపిక్ సర్జరీ ఉంది, ఎండోస్కోపిక్ సర్జరీ ఉంది. కొన్ని ట్యూమర్స్ వితౌట్ ఎనీ ఓపెనింగ్ ఆఫ్ ద స్కల్ అంటే స్కల్ ఓపెన్ చేయకుండా ముక్కు ద్వారా ఎండోస్కోప్ పాస్ చేసి కూడా సర్జరీ చేయొచ్చు. కొన్ని ట్యూమర్స్ నావిగేషన్ అంటే డెప్త్లో ఉన్న ట్యూమర్స్ రిమూవ్ చేయడానికి నావిగేషన్ లాంటి అడిషనల్ నావిగేషన్ గైడెడ్ బ్రెయిన్ సర్జరీ కూడా అవసరం పడుతుంది. ఇంకా రేడియేషన్కి వస్తే రేడియేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్ ఉంది. రేడియేషన్తో మెదడులో కణితులు కరిగిపోతాయా? డోస్ గ్రేడెడ్గా ఇవ్వాలి, అంటే కొద్దిగా రేడియేషన్ ఒక 20 days or 25 days పాటుగా డివైడ్ చేసి ఇవ్వాలి. అది కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్కి డైరెక్ట్గా సింగిల్ షాట్ రేడియేషన్ అంటే ఒక షాట్లో కానీ లేకపోతే 2 to 3 daysలో కానీ రేడియేషన్ ఇవ్వచ్చు. దాన్నే గామా నైఫ్ రేడియేషను లేకపోతే సైబర్ నైఫ్, ట్రూ బీమ్ అని చెప్పి అంటారు. డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయి. అలాగే ప్రోటాన్ బీమ్ రేడియేషన్ అని కొత్త రకం రేడియేషన్ ఉంది. అది చిన్నపిల్లల్లో వైటల్ ఏరియాస్లో ఉండే బ్రెయిన్ ట్యూమర్స్ ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని నార్మల్ కణాలని డ్యామేజ్ చేసే రిస్క్ తక్కువ ఉంటుంది ప్రోటాన్ బీమ్ రేడియేషన్లో. కానీ ప్రోటాన్ బీమ్ రేడియేషన్ ఓన్లీ మనకి ఇండియాలో ఒక సెంటర్లోనే అవైలబుల్గా ఉంది. అది వెరీ ఎక్స్పెన్సివ్ రేడియేషన్. సో కీమోథెరపీకి వచ్చేసరికి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ టైప్ ట్యూమర్స్కే కీమోథెరపీ వాడతాము. మామూలు నాన్ క్యాన్సర్ టైప్ ట్యూమర్స్కి కీమోథెరపీ వాడము.
సెకండరీ బ్రెయిన్ ట్యూమర్లకు చికిత్స ఎలా ఉంటుంది? సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని వేరే ఒక కండిషన్ ఉంది. అంటే బాడీలో వేరే ఎక్కడో క్యాన్సర్ ఉండి అది బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వటం అనమాట. అది ఇనీషియల్గా బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్తో ఇనీషియల్గా ప్రజెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ వేరే నౌన్ క్యాన్సర్ ఉండి, బ్రెస్ట్ క్యాన్సరో, ప్రోస్టేట్ క్యాన్సరో, లేకపోతే లివర్ క్యాన్సరో, లేకపోతే ఏదైనా క్యాన్సర్ ఉండి ఆల్రెడీ మనకి తెలుసు క్యాన్సర్ ఉందని చెప్పి అది ఉండి తర్వాత బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వటం, ఇలాంటి దీన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. సో సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ తాలూకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రైమరీ తాలూకా ఎంత కంట్రోల్ ఉంది, ప్రైమరీ ట్యూమర్ కంట్రోల్లో ఉందా లేదా అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. మెదడులో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకున్నాయని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. తొలి దశలోనే కణితుల్ని గుర్తించి సర్జరీతో పాటు కీమో, రేడియేషన్ చికిత్సలు తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ల బెడదను చాలా వరకు వదిలించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు బెల్లాన్ని తరచుగా తీసుకోండి. బెల్లంలో ఐరన్తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తవృద్ధికి, ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి.